హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరకరలాడే కమ్మటి గులాబీ పువ్వులు చేయబోతున్నామండి. చాలా ఈజీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గులాబీ పువ్వులనేది. ఈ గులాబీ పువ్వులని ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. అంతే టేస్టీగా గూడా ఉంటాయండి. చూస్తా ఉంటేనే మీకు తెలుస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉండాయో. మనకివి కరకరలాడుతూ కమ్మగా ఉంటాయండి తినే కొద్దీ గూడా. సౌండ్ గూడా చూస్తున్నారు గదా! ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండిని నేను జల్లిస్తా ఉన్నాను. మనం తీసుకునే ఈ పిండ్లన్నీ మెత్తగా సాఫ్ట్‌గా ఉంటే మనకి గులాబీ పువ్వులు గూడా చాలా బాగొస్తాయండి క్రిస్పీగా. ఇప్పుడు ఇదే బౌల్‌లో మళ్ళీ మనం ఇదే కప్పుతో ఒక కప్పు బియ్యపిండి తీసుకునేద్దాము. చూస్తున్నారు గదా! అన్నీ సమానంగా తీసుకోవాలండి. మైదా పిండి, బియ్యపిండి 2 సమానంగా తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం ఒక అరకప్పు షుగర్ తీసుకునేద్దాము. ఈ అరకప్పు పంచదార అనేది మనం మిక్సీ పట్టినామంటే ముక్కాలు కప్పు వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 5, 6 యాలక్కాయలు కూడా వేసుకునేసి దీన్ని పౌడర్ లాగా చేసుకునేద్దాము. పంచదార ఇలా మెత్తగా వేసుకున్నాం గదా! దీన్ని మళ్ళీ కొలుచుకునేద్దామండి. మనం తీసుకున్న అరకప్పు చక్కెరకి ముక్కాలు కప్పు పౌడరొచ్చింది చూడండి. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా పంచదార పొడి వేసుకున్నా ఇలా ముక్కాలు కప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గూడా స్టెయినర్‌లో వేసుకునేసి జల్లించుకునేద్దాము. మనం యాలక్కాయలు వేసినాం గాబట్టి యాలక్కాయల తొక్కనేది ఉంటుంది. ఇలా జల్లిస్తే ఆ తొక్కనేది వచ్చేస్తుందండి. చూసారు గదా! ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను నల్ల నువ్వులు వేసుకునేద్దామండి. మీకిష్టముంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకిలా నల్ల నువ్వులు వేసుకొనిస్తే చాలా బావుంటుంది తినేప్పుడు. అందుకే వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక్క చిటికెడు ఉప్పు వేసుకునేద్దాము. ఏ స్వీట్‌కైనా ఉప్పనేది వేసుకునేస్తే మనకి ఎగుటు పుట్టకుండా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఈ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి. పిండనేది మనకి పల్చగా ఉండాలి. నీళ్ళనేది ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోస పిండి కన్నా పలచగా కలుపుకోవాలండి ఈ పిండిననేది. ఇలా బాగా కలిపిన పిండిని టైం ఉంటే ఒక గంట పెట్టేయొచ్చు పక్కన. టైం లేకపోతే ఒక అరగంట అన్నా మూతేసి పెట్టేయాలండి. అప్పుడే మనకి ఈ గులాబీ పూలనేది క్రిస్పీగా వస్తాయి. ఈ లోపల మనము గులాబీ గుత్తిని చూద్దామండి. ఈ గులాబీ గుత్తిని నేను శుభ్రంగా కడుక్కునేసి ఇలా ఆయిల్‌లో 2 రోజుల పాటు నానబెట్టినాను. ఏ ఆయిల్ అయినా పర్లేదండి. ఇలా నానిందంటే పూలనేది మనకి బాగొస్తాయి. ఇప్పుడు గంట తర్వాత చూపిస్తా ఉండాను చూడండి. పిండనేది కొంచెం నానుండాది గదా! మనకి నీళ్ళు గూడా కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ పిండి గట్టి పడిందంటే ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని పలచగా కలుపుకోవచ్చండి. నాకైతే గట్టి పడలేదు. ఎలా కలిపినానో అలానే ఉంది. మీకు స్పూన్‌తో ఒకసారి చూపిస్తా ఉన్నాను చూడండి. ఇట్లా అన్నామంటే క్రీమీలాగా ఉండాలి మనకి. చూస్తున్నారు గదా! ఇలా వచ్చిందంటే పిండనేది పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు మనకి. చూసారు గదండీ! ఇంతే మనకి పిండి గూడా బాగా కలిసిపోయింది, నానిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకునేద్దాము. నూనె బాగా కాగిన తర్వాత గులాబీ గుత్తిని పెట్టుకోవాలి. ఈ గులాబీ గుత్తి కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పిండిలో పెట్టుకునేద్దాము. ఇలా పిండిలో పెట్టి మళ్ళీ మనం ఆయిల్‌లో పెట్టాలండి. పిండిలో మొత్తంగా పెట్టకూడదండి గులాబీ గుత్తనేది. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి. చూసారు గదా! ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి గులాబీ గుత్తిని పెట్టి ఇలా ఆయిల్‌లో వేసుకోవాలి. నాకైతే ఈజీగా వచ్చేస్తా ఉన్నాయండి ఇవి. 2 రోజుల పాటు ఈ గులాబీ గుత్తిని నానబెట్టినాను గాబట్టి మనకెక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తా ఉండాయి. ఇలా నానబెట్టే దాని వల్లనే ఈజీగా వస్తాయండి. గులాబీ పువ్వులనేది ఇలా ఏగిపోతే సరిపోతుందండి. మరి ఎక్కువ సేపు పెట్టినామంటే కలర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు వీటిల్లో తీసి ఒక జల్లె గిన్నెలో వేసుకునేద్దాము. ఇలా జల్లెడ గిన్నెలో వేసుకునేస్తే నూనె ఏదన్నా ఉన్నా గూడా పక్కకు వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒకదానికొకటి అతుక్కోకుండా ఇట్లా విడివిడిగా తీయాలి. ఇది మనకి పచ్చి మీద వేడిగా ఉంటుంది కాబట్టి చొట్టలు చొట్టలుగా వచ్చేస్తాయండి. కాబట్టి ఇలా చూసి వేసుకోండి. మళ్ళీ ఈ గులాబీ గుత్తిని ఆయిల్‌లో ఉంచేసి కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ పిండిలో పెట్టుకునేద్దాము. చూడండి మీకు ఒకవేళ పిండిలో వేసినప్పుడు రాకపోతే ఇట్లా ఏదన్నా పుల్ల లాంటిది తీసుకునేసి ఇట్లా చిన్నగా అనుకున్నామంటే ఈజీగా వచ్చేస్తదండి. నాకైతే ఇలా పుల్లతో అనాల్సిన అవసరం లేదు. మీకు చూపిచ్చేదానికి మాత్రమే ఇట్లా చూపిస్తా ఉన్నానండి. నేనిట్లా డైరెక్ట్‌గా పెట్టుకునేసి కొద్దిసేపు ఉన్న తర్వాత ఇట్లిట్లా అన్నామంటే మనకి గులాబీ పువ్వనేది ఆయిల్‌లోకి ఊడి వచ్చేస్తది చూడండి. వెంటనే అనకుండా వేసుకున్న ఒక నిమిషం తర్వాత అనాలండి. అన్నీ ఇదేలాగా చేసుకునేద్దాము. మనకి ఎంత బాగొస్తా ఉండయో చూడండి. ఈ గులాబీ పువ్వుని ఖచ్చితంగా ఆయిల్‌లో నానబెట్టుకోండి. చేసుకుండే ముందర ఒక రోజన్నా. మొత్తం అన్నీ ఇదే మాదిరిగా చేసుకుంటా ఉండాను చూడండి. నాకైతే ఎక్కడ అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేసినాయండి గులాబీ పూలన్నీ. మీకే తెలుస్తుంది చూడండి చూస్తా ఉంటేనే.
ఈ గులాబీ పూలు చేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ పాటించి చేస్తామంటే గులాబీ పూలనేది మనకు చక్కగా వస్తాయి. పిండి కలపడం నుంచి గులాబీ గుత్తి ఆయిల్‌లో పెట్టడం వరకు అన్నీ బాగా ఉంటే పూలనేది ఇలా చక్కగా వస్తాయండి. చూసారు గదా! ఎంత చక్కగా ఉన్నాయో పూలనేది మనకెక్కడ ఇరిగిపోకుండా. ఇవి చల్లారిపోయిన తర్వాత ఏదన్నా ఒక బాక్స్‌కి వేసి పెట్టుకున్నామంటే 20 డేస్ నిలువుంటాయండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకెలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి.